దేవుని వాక్యాన్ని విన్న ప్రతి సందర్భంలో మీరు అన్వయింపు ముఖ్యం. ఈ వాక్యం ద్వారా నేనేమి నేర్చుకోవాలి? దేవుడు నాకేం చెప్తున్నాడు? నేను ఈ యొక్క వాక్యము ద్వారా ఎలా సరిచేయబడాలి అని ప్రతి వాక్యాన్ని మీరు అలా స్వీకరించాలి. స్వీకరించగలిగినప్పుడు మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యంలో మనం ప్రతి వాక్య భాగాన్ని, ప్రతి వచనాన్ని, అధ్యాయం నుండి వచనానికి వచ్చేటప్పుడు వచనంలో ప్రతి పదాన్ని కూడా అలా మనం విభజించి చదువుకోవాలి. ముందు అధ్యాయం చదివినప్పుడు తర్వాత అధ్యాయం కొనసాగింప, ఈ అధ్యాయానికి ఇది అధ్యాయానికి మధ్య ఒక పదాన్ని జోడించి వ్రాసినప్పుడు ఆ పదం దేనికి సంబంధించింది, ఈ రెండు అధ్యాయాలని కలపడానికి వాడిన పదం ఏమిటి, ఒక వచనం నుండి మరొక వచనానికి వెళ్ళేటప్పుడు వాడిన పదం ఏమిటి అనే వాటిని కూడా మీరు గ్రహింపు కలిగి ఉండాలి. తద్వారా దేవుని యొక్క వాక్యం ఎంతగానో నేర్చుకోవడానికి మనకి సహాయం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడే మనకి బోధిస్తాడు. దేవుని వాక్యం నేర్చుకోవాలి అన్న శ్రద్ధ మీకు ఉండాలి. అది అనుదినం పెరుగుతూ ఉండాలి. అది కొంచెం రోజు పెరిగి ఒకరోజు తగ్గిపోయేది కాదు. బ్రతికి ఉన్నంత కాలం, శ్వాస ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవాలి అని మీరు ఈ వాక్యము ఎడల అపేక్ష కలిగి ఉండాలి. అవును, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది అని రాశారు కదా కొరవ కుమారులు. ఆ తృష్ణ మీకుంటే వాక్యము మీకు అర్థమవుతుంది. అది లేకపోతే నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఏదో చదవాలి కాబట్టి చదివితే, ఏదో అవసరానికి బైబిల్ అలా తెరిచి నాతో మాట్లాడు ప్రభు అంటే ఎప్పుడు నీతో మాట్లాడు దేవుడు. ఏదో నీకు తాత్కాలికంగా ఆ వాక్యం చదవడం ఏదో లాటరీ అంటారే అలా తెరిచి, లేదా చాలామంది ఉదయం లేచి బైబిల్ చదవకుండా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఏ వాక్యం అని అంటారే, దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏది ఉండదు. నీకు ఆ తాత్కాలికంగా కాసేపు నువ్వు ఆనందపడచ్చు. 31 రాత్రి వాగ్దానం తీసుకొని సంతోషపడే వ్యక్తులు చాలామంది ఉంటారు కదా, ఆ కోవకు నువ్వు మిగిలిపోతావు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. లేదా నీకు ఎవరెవరో పంపించే ఆ యొక్క వాక్య భాగాలు ఉంటాయి మీ ఫోన్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇంకా పలు రకాల సామాజిక మాధ్యమాలతో మీకు పంపిస్తున్నారే, ఏంటి దాని ప్రయోజనం? అన్వయింపు ముఖ్యం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అన్వయించుకోవాలి. అన్వయించుకోకపోతే ప్రయోజనం ఏముంది? అన్వయించుకోండి. దేవుని వాక్యాన్ని మీరు సొంతం చేసుకోవాలి. ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు, నా మేలు కోసమే, ఈ వాక్యము ద్వారా నేను సరిచేయబడవలసిన అవసరత ఉంది కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు అన్న స్థితికి రావాలి మీరు. అర్థమవుతుందా? అంతేకాని మనం సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటానే ఏమాత్రం ఎదుగుదల లేకుండా మీరు అక్కడే పడి ఉంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి ఇకనైనా మీరు దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఉండండి, నేర్చుకోండి, చదవండి. ఎలా? దివారాత్రాలు